తమ్ముళ్ళ వచ్చును ఎప్పటికి ఇష్టపెట్టను. హ్యాపీగా ఉందన్న. ఎంత మంది కళలో తెలుసా ఇదంతా. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. లైఫ్ లాంగ్ మాతోనే ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. లేకున్నా గుప్పెడంత ప్రేమ ఉంది గుండెలోన. మాతో ఉండు, మంచిగా ఉండు, మమ్మల్ని నువ్వు కూడా మాతో ఉండిపో మాతో. ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడు ఉండిపో. మా కోసం, నా కోసం, రిషి కోసం నడుచుకుంటూ వచ్చిండు. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. కష్టం ఇద్దరు వరంగల్ ముద్దు బిడ్డ నీకోసమే. ఆ పర్సన్ కి శంషాబాద్ లో యాక్సిడెంట్ అయింది, కానీ నువ్వు పట్టించుకోలేరు లంచోడుకు అని చెప్పి నాతో మాట్లాడాను అనమాట. ఇవన్నీ ఏదో కొంచెం టైం పడుతుంది, మా సిచ్యువేషన్ కూడా ప్రెసెంట్ బాగాలేదు. ఒకేలా కలగంట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. చాలా రోజుల తర్వాత మా టీమ్ మెంబర్స్ నేనే చాలా రోజులు చూస్తున్నా ఎంతమంది ఒక దగ్గర. ఇది నిజమేనా? ఎంత మంది కళలో తెలుసా ఇదంతా. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. ఒకరేమో బ్రేకప్ అయింది అంటారు, ఒకరేమో సూసైడ్ అంటారు. ఈడేమంటాడు నీకు తెలియదు. ఇంకా బర్త్డే విషయం చెప్పి అదే ప్లాన్ చేసుకుంటే నీతో నాకు బర్త్డే చేసుకోవాలి. వీడు బర్త్డేకి రానన్నాడు, మళ్ళీ ఇంటికి పోయి తీసుకొని పిలిపించిన తెలుసా. నీకు అట్లనే చెప్పిండ్రా, కనీసం నాకు నీతో జరుపుకోలేదు నాయన తర అన్నాడు. ఎందుకురా? అది ఎంగేసింది వెళ్ళిపోయింది. అరే నువ్వు శ్రీప్రభ తమ్ముని రా. అమ్మాయిని సుఖ పెట్టాలి కానీ బాధ పెట్టొద్దు. తప్పేముంది? అలాంటి ఏం మీనింగ్స్ లేవు శ్రీప్రభకి, ఎటువంటి కల్మషాలు లేవు. మనం శ్రీప్రభ నిప్పు చెయ్యడు తప్పు కదా. శ్రీప్రభ నిప్పు చేయడు తప్పు. మీ వాల్యూ 500. సో జోక్ సైడ్, ఫస్ట్ వంశీ గురించి మాట్లాడి. సో మా అందరు సబ్స్క్రైబర్ అనమాట, అందరు వీడియోస్ చూస్తుండే అంట, నాకు తెలియదు. సడన్గా ఒకరోజు మా అక్క ఫోన్ చేసి చెప్పింది ఇట్లా వంశీ మాట్లాడుతానంటే ఏమైందని చెప్తే అప్పుడు చెప్పిండు, అన్న మీకు పెద్ద ఫ్యాన్ అన్న, నేను మీ వీడియోస్ అన్ని చూస్తుంటా అని చెప్పిండు. నేను అప్పటికప్ప మా అక్క చాలా మందితో ఫోన్ మాట్లాడిస్తుంది, అలానే అనుకున్నా. కట్ చేసి ఈడే తమ్ముడు అవుతాడు, ఈడే టీంలోకి వస్తాడు, ఈడే 9 తర్వాత లవ్లో ఉంటాడు, ఏదో జరిగినాయి. ఇది అనుకోలేదు కదరా. మళ్ళీ ప్రీ ప్లాన్ వచ్చావు కదరా, నిజం చెప్పు. ఇప్పుడు ఏం చేస్తుండే నాకు తెలియదు, చూడలే వీడియో లేదు. అమ్మో మా ఇంటి దగ్గర చాలా ఏంటిదే నాయనతార ఏమంటది, నేను మిస్ అవుతున్నా వంశీ అని మాట్లాడుకుంటారు. ఈడేమో ఎందుకే ఇప్పుడే కాదు వీడికి వచ్చిన 9 ఫోన్ చేసి బయటకి అవి తెలుసు నాకు. ఈ కథలు తెలుసు, ఈ కథలు. నేను పడుకున్న తర్వాత నా కార్ తీసుకుని లాంగ్ డ్రైవ్లు నిజంగా ఆ పిల్లకి అదేం సార్ అర్థం కాదు. మిడ్-నైట్ 2 o'clock ఫోన్ చేస్తుంది దీనికి లవర్ గీసినట్టు. లవ్ మాత్రం వద్దు అమ్మకి, లవ్ వద్దు, నువ్వు కావాలంటది కదా. నువ్వు అమ్మాయిలు వాడుకొని వదిలేస్తారా మనల్ని. ఓకే, నాలాగా సింగిల్ గా ఉండు ఎప్పటికీ. ఇప్పుడు సింగిల్ గా హైదరాబాద్ లో, ఇండియాలో జిన్ను. ఇప్పుడు మా జిన్ను సింగిల్ బ్రో. జిన్ను సింగిల్. I am not ready to mingle. She is ready to mingle, but కొంచెం టైం పడుతుంది. టెన్షన్ పడద్దు. జిన్ను గురించి కూడా మాట్లాడలే ఒక 2 ముక్కలు నేను. అదేంటంటే కదా అమ్మా, సరే దగ్గర ఇదో మాట్లాడదు. చాలా రోజులు అవుతుంది జిన్ను దగ్గర తీసుకోక. ఇవాళ పొద్దున్నే అపోలో హాస్పిటల్ ఒక అమ్మాయి ఉంటుంది డాక్టర్, ఆ అమ్మాయి అడిగింది నన్ను ఒకసారి జిన్ను కలిపియావంటే ఎందుకు అని అడిగిన. అంటే లేదన్న ఒకసారి కలిపి అన్నా అంటది అమ్మాయి నన్ను డాక్టర్. ఫస్ట్ ఏంటి అయితే డాక్టర్ అనమాట అమ్మాయి. కలిపి అంటే ఎందుకమ్మా అంటే లేదా ఒకసారి కలిపి అన్నది. ఎందుకంటే ఒక్కసారి చూపి అన్న నేను అబ్రోడ్ వెళ్ళిపోతున్నా అన్నది. అంటే దేనికోసం అంటే నాకు జున్ను అంటే ఇష్టమ్మా అని అడిగి. జున్ను అంటే ఇష్టం అంటే కుంభేష్ పెళ్లి చేసుకుంటావు ఏంటంటే లేదన్నా భువనేశ్వర్ కానీ నువ్వు కానీ మా చెల్లి అంటారు కదా.
సో ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మీ చెల్లి దగ్గరికి నువ్వు పోలేదు, భువనేశ్వర్ పోలేడు. ఎందుకో రీజన్ మీ పర్సనల్ అవ్వచ్చు తెలియదు అంటే నేను చెప్పిన బేసిక్గా మేము కెమెరాస్ ముంగట నేను రిషి ఏం ఎంటర్ అవ్వట్లేదు. బట్ అవుతుంది, టెన్షన్ ఏం లేదు. జిన్ను స్ట్రాంగ్ అని మీ అందరికీ తెలుసు, ఎంతో స్ట్రాంగ్గా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో టెన్షన్ పడాల్సిన ఏం లేదు. మౌనిక కూడా చూసుకుంటుంది. నేను రిషి రావట్లేదు అంటే దానికి ఒకటే రీజన్, వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, ఇంకా మా దాకా వద్దు, ఫ్యామిలీ సర్కిల్ వెళ్ళిందని చెప్పి. సో అంతకు మించి ఏం కాదు. సోన్గాడు వచ్చినా రాకపోయినా జున్ను ఎప్పుడు రాడు, ఎస్ఆర్ టీమ్ లో వాడు రాడు, వేస్ట్. ఆడ వచ్చినా రాకపోయినా అవసరం లేదు, నువ్వు మాతో ఉండు, ఉంటా, మంచిగా ఉండు. మమ్మల్ని నువ్వు కూడా మాతో ఉండు, ఉండిపో మాతో. ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడు ఉండిపో. ఆమె ఎప్పుడు ఉంటుంది, ఆమె తాళిడు. యాక్చువల్లీ నేను చాలా లోలో ఉన్నప్పుడు నన్ను చూసుకుంది మొత్తం మౌనికక్కనే. అండ్ వంశీగాడు కూడా చాలా సపోర్ట్ చేసిండు నాకు. వద్దే మనకి ఇట్లాంటివి వద్దు, లైట్ తీసుకో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ వస్తారు అని చెప్పి చాలా మోటివేట్ చేసిండు. ఈడు కూడా, ఈడే పక్కనోడు. నేనేం చేయలేనా? దిస్ గాయ్ ఆల్సో కాల్డ్ మీ అండ్ హీ. సో వెంకట్ మా కోసం, నా కోసం, రిషి కోసం నడుచుకుంటూ వచ్చిండు. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టం. అండ్ ఇప్పుడు ఎడిటింగ్ నేర్చుకుంటాం. రిషి పిలిపించి, అరే నువ్వు చాలాసార్లు ఖాళీగా ఉన్నా అన్న మనం మీ దగ్గరకు వస్తా అంటే సడన్గా రిషి పిలిపించి ఎడిటింగ్ నేర్చుకోరా, మంచి వేలు వెళ్ళు అని చెప్పి రిషి పిలిపించిండు. సో ఇంక ఎడిటింగ్ నేర్పిస్తున్నాం. ఫస్ట్ ఎందుకు మాట్లాడు, తర్వాత చెప్తాను గురించి ఎందుకు మాట్లాడుతున్నా అనేది. సో ఏం పేరు నీ పేరు? శివ. సో వీడు డైరెక్ట్ టాడీ షాప్ బయట వచ్చి పడుకుండు. టాడీ షాప్ బయట పడుకొని ఇంటికి వెళ్ళరా అంటే నేను వెళ్ళానన్నా, మిమ్మల్ని కలవాలి అన్నాడు. ఏం చేస్తుంటావు తమ్ముడు అంటే నేను కంటెంట్ క్రియేటర్ అన్న. సో రాస్తా అన్నాడు. నేను 10 రాయిరా, గట్టి టైం ఇస్తున్నా, రాసే పెట్టుకుంటారా అని చెప్పిన. ఇది రాసిన, నాకు నచ్చింది పెట్టుకున్నా. వీళ్ళ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే నా రియల్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పర్సన్ నాకు ఎవరో తెలియదు, నార్మల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో లంచోకని అమ్మంది అని చెప్పి కమెంట్లు పెట్టారన్నమాట. అయితే ఏమైందో ప్రాబ్లం అయితే నాకు నిజంగా తెలియదు మామ. నన్ను ఇప్పటికీ అరైతురే కూడా కొట్టలేరు. నేను యూట్యూబ్కి వచ్చే కెరియర్లో ఏ కామెంట్లో కూడా రా అని కూడా లేరు. అట్లాంటి ఇంత పెద్ద మాట మాట్లాడుతారు ఎవరు అని చెప్పి నేనే మెసేజ్ పెట్టిన. ఏమైందో ఈ ప్రాబ్లం అంటే మా తమ్ముడు ఒకటి శంషాబాద్కి వచ్చిండు నీకోసం. ఆయనకి అంటే చాలా ఇష్టం, మనకి పెద్ద ఫ్యాను. మా ఊర్లో వరంగల్లో నాకు శ్రీ అన్న సపోర్ట్ ఉంటాడు, శ్రీ అన్న నా కోసం ఏమైనా చేస్తాడు అని చెప్పి వచ్చిండు. కానీ దానికి నువ్వు రిప్లై చేయలేవు, నువ్వు మాట్లాడలేవు ఆ పర్సన్తో. ఆ పర్సన్కి శంషాబాద్లో యాక్సిడెంట్ అయింది, కానీ నువ్వు పట్టించుకోలేవు లంచగొడుకు అని చెప్పి నాతో మాట్లాడాను అనమాట. నాకు నిజంగా ఆ పర్సన్కి ఏమైందో తెలియదు, నాకు సంబంధమే లేదు. ఫస్ట్ థింగ్ నేను పిలవలేను. మీకు కూడా చెప్తున్నా, మళ్ళీ మీకు కూడా చెప్తున్నా, మిమ్మల్ని అంటున్నాను కాదు, అట్లా రావద్దు. నువ్వు పాదయాత్ర వేసి వచ్చినవురా, నువ్వు నాకు ఎంతమంది కూడా తెలుసు, మెసేజ్ కూడా చేసిన, అరే రాకరా అంటే నీకు మెసేజ్ చేసినప్పుడు కూడా అయినా వచ్చినావు, అది నా తప్పు కాదు. నీకు కూడా చెప్పినా వద్దురా పడుకోకుండా వద్దురా అని చెప్పిన, అయినా పడుకున్నావు, చేసినావు. అట్లా వీళ్ళు చేస్తాడు, మళ్ళీ మీరు చేస్తే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం అనుకుంటున్నాము. కావాలనుకుంటే ఆబ్వియస్లీ పిలుస్తాం, చేస్తాం. ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడదు. మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ పిలిపించిన, SR5 పిలిపించి ఆ పర్సన్కి మళ్ళీ ఫ్యాషన్ పిలిచి మాట్లాడినా. ఆ పర్సన్కి యాక్సిడెంట్ అయింది, బండి చేపి అంటే 8,000 రూపాయలు కడతా అని చెప్పిన. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఉందంట ఆ పర్సన్కి. ఏంది ప్రాబ్లం అంటే 2 months బండి చేయమంటే 10,000 కట్టాలంట, అది కడతా అని చెప్పిన. ఇవన్నీ పక్కడితే మళ్ళీ జాబ్ అడిగిండు, జాబ్ కూడా ఇప్పిస్తా అని చెప్పిన. మళ్ళీ కెమెరామన్ కూడా చెప్తున్నా, ఇవన్నీ చేసే తమ్ముడు, ఇవన్నీ ఏదో కొంచెం టైం పడుతుంది, మా సిచ్యువేషన్ కూడా ప్రెసెంట్ బాగాలేదు. కానీ చేస్తాం, చేయాల్సినంత. వంశీ బట్టి ఫామ్ అవుట్ చేస్తున్నాం, ఈరోజు ఇట్లా రోడ్ మీద చేస్తున్నాం. సో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని మీరు కూడా. నేను ఇంత ఓపెన్ ఎప్పుడు మాట్లాడలే కెమెరా ముందు, ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే దానికి రీజన్ అదే. నేను అసలు తీసుకోలే అవర్డ్స్, జాగ్రత్త. నేను కూడా వరంగల్ వస్తే అడ్జస్ట్ చేస్తున్నారు, నేను వస్తే ఇంకోలాగా అవుతుంది. ఫస్ట్ టైం మాతో SR టీంతో కలిస్తే చాలనుకుంటుంది. ఇప్పుడు SR టీంతోనే నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎంతమంది నీతో తోడున్నారు, ఇంకా ఆఫ్ కెమెరా చాలా మంది నించుని ఉన్నారు. ఎలా అనిపిస్తుంది చెప్పరా? హ్యాపీగా ఉందన్న. చెప్పరా, పర్లేదు నీకు ప్రాబ్లం ఉన్నా, మంచి చెడు చెప్పర్లేదు. లైఫ్ లో షేర్ చేసుకుంది ఇప్పుడే రా, ఏమున్నా సరే మంచి చెడు చెప్పు. బేసిక్ అంటే ఇంకా నాకు అసలు యాక్చువల్గా నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను, నాకు నచ్చవు అనమాట. అవును, నేను లైఫ్లో ఏం పీకలేదు, పీకినప్పుడు చేసుకోవాలని నా ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు ప్రతిసారి. సో చేసుకోవాలని చెప్తే తీసుకొని వచ్చాడు వీడికి, అసలు రానని కూడా చెప్పి రానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. నేనే కంపల్సరీ నాకు ఎక్కువ సేపు ఏం మాట్లాడనితో నువ్వు మూసుకొని ఫస్ట్ ఏడున్నా రేపు పొద్దున నేను ఆఫీస్కి వస్తే నాకు ఆఫీస్లో కనిపించాలని చెప్పిన. నేను పొద్దున్న బయటికి పోయినా వచ్చి ఒకరు ఉన్నాడు. సో టెన్షన్ ఏం పడకు,
ఒక లైఫ్ టైం వస్తుందా నీ ఇండస్ట్రీ డైరెక్టర్ ఏందో తెలియదు, కానీ ఎప్పుడైనా ఒక మంచి పొజిషన్ పోవాలని కోరుకుంటా. ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. డైరెక్టర్ అంటే సినిమా చేసిన డైరెక్టర్ కాదురా, ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్. నువ్వు చేసింది 1,00,000 మంది నచ్చిన డైరెక్టర్, ఓకేనా? సో అది నువ్వు సినిమానే చేస్తున్న డైరెక్టర్ అంటే తప్పు. నేను యాక్టర్ అవ్వాలనుకున్నా అయినా మన టీం ఇంతమంది ఆర్టిస్ట్ ఇక్కడే ఉన్నారా, లేచి వచ్చింది అనుకో చిన్ను, అది నీకు ముందే తీపి జ్ఞాపకం. బుల్లెట్ గైస్ నాకు ఇది అంటే నచ్చదు ఎందుకంటే ఫస్ట్ టైం దీని మీద కూర్చోబెట్టి ఫ్లై సో అదే మా మెమోరీస్ అనమాట. మేము ఎన్ని ఓల్డ్ మెమరీస్ బాగుంటాయి ఫ్రెండ్స్. సో మాకు నిజంగా ఓల్డ్ మెమరీస్ చాలా బాగుండే. సో అందుకే నెక్స్ట్ మంత్ ఓల్డ్ మాంగ్ కాదు, ఓల్డ్ మెమరీస్. నువ్వు తాగేది కాదు, ఆ పైన పెద్ద మనిషి తాగింది, అది వేరు. సో మా మెమరీస్ మీకు మీరు అనుకుంటూ ఇవన్నీ చెప్తారు, టైంపాస్ చేస్తారు. బర్త్డే వంశీది కదా, వంశీ గురించి మాట్లాడాలనుకుంటారేమో, కానీ మేమంతా ఎప్పుడు ఒక ఫ్యామిలీయే. చాలా మంది వచ్చిరు పోయిరు, ఇప్పుడు కూడా ఎంతమంది ఉంటారో, ఇప్పుడు ఎంతమంది పోతారో నాకు తెలియదు. కానీ హార్ట్ఫుల్ కోరుకుంటున్నా, ఎవరు ఎప్పుడు పోవద్దు, లైఫ్ లాంగ్ మాతోనే ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. స్టార్టింగ్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు ఇప్పుడే చెప్పు. ఇది ఫస్ట్ లాస్ట్ తెలియదు, కానీ లైఫ్ లాంగ్ మాత్రం మాతోనే ఉండు. చెప్పు ఇప్పుడు. ఏం లేదు, మంచి లైఫ్ ఇచ్చారన్నా. నేను నిన్న కూడా అక్క చెప్పమంటే ఒక వీడియోలో కూడా చెప్పా. థ్యాంక్ యూ. నేను నార్మల్ ఎవరికి థ్యాంక్స్ కూడా చెప్పాను, మీరు ఎవరైనా చూసుకుంటే చూడొచ్చు. రిప్లైలు కూడా ఇవ్వను నేను. మ్యాక్స్ ఎవరైనా హ్యాపీ బర్త్డే స్టోరీ పెట్టిన రిప్లై అసలు రిప్లై ఇవ్వను, అసలు ఎవరికి ఇవ్వను. మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు సెలబ్రేట్ చేయరనమాట. కానీ నాకేంటంటే ఈ ఇయర్ ఓకే ఫస్ట్ టైం నేను ఇట్లా చేసుకుంటురా అందరి ముద్దలో, అది అన్న వాళ్ళందరి దగ్గర ఉన్నా, బాగా హ్యాపీగా ఉన్నా. ఓకే అన్న వాళ్ళంతా బాగా చూసుకుంటారు, చాలా. అది థ్యాంక్ యూ. మంచిగా ఉండు. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకో, సినిమా ఒక డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కాదు, నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన, ఒక కంటెంట్ వీడియోకి చేసిన, నువ్వు డైరెక్టర్వే. ఫీల్ అవ్వకు, ఏం పీకలే అని చెప్పి, ఏం పొడవలే అని చెప్పి అట్లా అనుకుంటే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న పర్సన్స్ ఏం కాదు, ఒక్కొక్కరు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, లక్షల మంది చూస్తున్నారంటే ఆ చిన్న థింగ్ కాదు. నువ్వు రేపు ఒక వీడియోకి జున్నుకి హెల్ప్ చేసినా, మౌనికి హెల్ప్ చేసినా, నాకు హెల్ప్ చేసినా, ఒక కంటెంట్ వచ్చిందని చెప్పినా అది నువ్వు డైరెక్ట్ చేసినట్టే, ఓకేనా? మా చెల్లెకే బంగారం ఎస్తా టీంలోనే. ఈడు తెలుసు కాదు, ఈయన చెప్తా. వీడొకసారి సడన్ గా నా ఫ్లాట్ కనిపించింది. అయితే నేను నార్మల్ హాయ్ బాయ్ అంటాం, హాయ్ బాయ్ అన్నాం అనమాట. నేను వచ్చి, అన్న నేను ఇప్పుడు కాదు, నేను 4 years కిందనే చూసిన, నువ్వు నాకు వీడియో బయట కూడా ఇచ్చినావు తెలుసా నీకు అని. నిజంగా ఎప్పుడు రా అంటే అప్పుడు వీడియోస్ తీసి చూపించిన. అప్పుడు ఎప్పుడో నేను ప్రాంక్ కాల్స్, ప్రాంక్స్ నాకు ఛానల్కి 10,000 20,000 సబ్స్క్రైబర్ ఉన్నప్పుడు నా ఫ్యాన్ అంటాడు. తర్వాత ఇంతతో మళ్ళీ కనిపించింది. అప్పుడు నాతో వీడియో బయట తీపించుకున్నాను. ఈ నా ఫ్యాన్ ఇదో వీడియో ఉంది కదా, నాకు చూపించాను. ఏ వీడియో? నిన్ను కలవాలని ఉంది సంథింగ్, నిన్ను కలవాలని ఉంది అన్న అని చెప్పి నాతో మళ్ళీ వీడియో తీపించుకున్నాడు. సో ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే, బ్రదర్ వరంగల్ ముద్దు బిడ్డ నీకోసమే. తప్పు అనుకోకు, కలవాల్సిన టైం వస్తుంది అందరం కలుస్తాం. నీ జాబ్ ఇప్పిస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, రిసీవ్ మాడిచ్చినాం, నేను కూడా మాడిచ్చినాం, కెమెరా ముందు కూడా పెట్టినా. మేమిద్దరం ఉన్నాం, నీకు ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. మీ వైఫ్ వదిలేసిందని చెప్పి బాధపడుతున్నావు, ఏం బాధపడకు. ఒక డే వస్తుంది, మేము చేయాల్సి మేము చేస్తాం, కానీ నువ్వు ఫోర్స్ చేయకు. కానీ ఇందులో మా తప్పు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళు నిన్ను వినలేరు, మా వాళ్ళు వచ్చి మేము జాబ్ ఇప్పిస్తాం రా అని మేము పిలిస్తే అప్పుడు మా తప్పు. అప్పుడు నీ బాధ నాకు అర్థమైంది, నేను నీతో మాట్లాడినా నీ బాధ నాకు అర్థమైంది. కాకపోతే ఏంటంటే అలాంటి మాటలు యూస్ చేయకు. నేను అరేతుని అంటేనే వాడాను, అట్లాంటిది నువ్వు చాలా పెద్ద మాట్లాడేసి. పర్లేదు, మీ ఫ్రెండ్ ఎవరు అన్నారంటగా, పర్లేదు. అరే ఇప్పుడు ఇవన్నీ పక్క పెట్టరా పటాకీలు, అరే పట్టుకో చేట్లా పట్టుకో. పైకి రెండేంద్ర పక్క పక్క పెట్టు. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ. మా దగ్గరకు వచ్చినావు, ఎప్పటికీ నేను ఇష్టపెట్టాను, ప్రామిస్ చేస్తున్నా. అది మంచి అవు, చెడవు, యూట్యూబ్ అవు, పర్సనల్ లైఫ్ అవు, ఏదవు, తమ్ముళ్ళ వచ్చును, ఎప్పటికి ఇష్టపెట్టాను. సో గైస్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్